వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఓవైపు ఉచిత డేటా, వాయిస్ కాల్స్తో పాటు సిమ్లను ఉచితంగా ఇస్తూ జియో సంచలనాలు సృష్టిస్తుంటే, కొందరు కేటుగాళ్ళు ఇదే ఆధునిక తీసుకొని అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా సిమ్ కార్డులను డబ్బులకు విక్రయిస్తున్న 6 మంది కేటుగాళ్లను ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిలయన్స్ జియో సిమ్ కస్టమర్కు ఇచ్చే ముందు సేల్స్ ఏజెంట్ ముందుగా ఆధార్ నెంబర్తో పాటు కస్టమర్ వేలిముద్రలు తీసుకుంటాడు. ఇక్కడే మోసానికి పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. వేలిముద్రలు తీసుకునే సమయంలో కస్టమర్తో 2 సార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఒక వేలిముద్రపై కస్టమర్కు ఒక సిమ్ కార్డు ఇస్తున్నారు. మరో వేలిముద్రతో రెండో సిమ్ యాక్టివేట్ చేసి ఇతరులకు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా 100 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ స్కామ్ను బట్టబయలు చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నారు ఇండోర్ పోలీసులు. వారి నుంచి 346 జియో సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ముందుగానే యాక్టివేట్ అయిన సిమ్ కార్డులు 14 వరకు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న సిమ్ కార్డులతో ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. జియో సిమ్ కార్డులు ఉచితంగా ఇస్తున్నారని, సరైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి పొందాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. 2 సార్లు వేలిముద్రలు వేయించుకుంటే అనుమానించాల్సిన అవసరం ఉందని ప్రశ్నించండి అని చెబుతున్నారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.